వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక సూపర్ టేస్టీ డెజర్ట్ని చూపించబోతున్నాను. మనకి ఇంట్లో అందుబాటులో దొరికే ఇంగ్రీడియంట్స్తో ఈ డెజర్ట్ని సూపర్ టేస్టీగా చేసేయచ్చండి. అంతేకాదు ఇందులో షుగర్ ఏమీ వాడట్లేదండి. షుగర్కి బదులుగా బెల్లంతో ఈ డెజర్ట్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సమ్మర్లో ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, మిల్క్ షేక్స్ ఇలా రొటీన్గా కాకుండా డెఫినెట్గా ఇలాంటి డెజర్ట్స్ని ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీ తయారీ విధానం చూసేద్దామా. ముందుగా మనం కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం ఒక గిన్నెలో 1/2 లీటర్ వరకు పాలను తీసుకుందాం. ఇప్పుడు ఈ పాలల్లో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ పాలల్లో బాగా కలిసిపోయేటట్టు లమ్స్ ఏమి లేకుండా మంచిగా కలుపుకోవాలి. చూడండి, కస్టర్డ్ పౌడర్ పాలల్లో బాగా కలిసిపోయి లమ్స్ ఏం లేకుండా ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత కూడా ఈ పాలను కలుపుతూ ఉండాలి, లేదంటే మనకు ఉండగట్టే ఛాన్స్ ఉంటుంది. పాలు మనకు చిక్కగా అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా చిక్కగా అవుతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసిన తర్వాత కూడా ఈ మిశ్రమాన్ని ఒక 2-3 మినిట్స్ ఇలా కలుపుతూ ఉండండి, లేదంటే పైన మీగడ ఫామ్ అవుతుంది. ఇలా కలుపుతూ ఉంటే ఈ కస్టర్డ్ మిశ్రమం కొద్దిగా చల్లగా అవుతుంది కదా, అప్పుడు ఇందులో స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ పాలు మనకు మరీ చల్లగా అవ్వద్దండి, అలా అని మరీ వేడిగా ఉండకూడదు. గోరువెచ్చగా కంటే కొంచెం వేడి ఉంటే సరిపోతుంది. అప్పుడు మనకు బెల్లం ఈజీగా కరిగిపోతుంది. ఇప్పుడు బెల్లం వేసుకున్నాం కదా, ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే బెల్లం మనకి ఈజీగానే కరిగిపోతుందండి. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ కస్టర్డ్ పాలను ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఈలోపు 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసెస్కి అంచులకు ఉన్న బ్రౌన్ పార్ట్ని తీయాల్సిన అవసరం లేదండి, ఇలాగే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూడండి అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని మనం ఫ్రై చేసుకోవాలండి. సో ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అవ్వగానే 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి హీట్ చేసుకోవాలి. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వాడుకోవచ్చండి. చూడండి, నెయ్యి హీట్ అయింది కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని నెయ్యిలో వేసుకోవాలి. బ్రెడ్ ముక్కలు 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న బ్రెడ్ ముక్కలు ఒకవైపు బ్రౌన్ కలర్లోకి వచ్చాయి అన్నప్పుడు ఇంకో వైపుకి టర్న్ చేసుకోండి. ఇవి అస్సలు మాడకూడదండి, మాడితే టేస్ట్ అంతగా బాగోదు. సో మాడకుండా చూసుకోండి. బ్రెడ్ ముక్కలు ఎక్కడ మాడకుండా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. పాకం ఏమి రావాల్సిన అవసరం లేదండి, బెల్లం మొత్తం కరిగిపోయి జస్ట్ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. చూడండి, మనకు బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. అలాగే ఈ వాటర్ కూడా కొద్దిగా చిక్కగా అనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ టైంలో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. బ్రెడ్ ముక్కలు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలు బెల్లం సిరప్ని అంతా పీల్చుకుంటాయండి. ఒక సైడ్ పీల్చుకున్న తర్వాత రెండో వైపుకి ఈ బ్రెడ్ ముక్కల్ని టర్న్ చేసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా, ప్యాన్లో మనకు బెల్లం సిరప్ ఏం కనిపించట్లేదు, అంటే బ్రెడ్ ముక్కలు సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. మనం ఏ బౌల్లో అయితే సర్వ్ చేసుకోవాలనుకుంటున్నామో ఇప్పుడు ఆ బౌల్ని తీసుకోవాలండి. ఆ బౌల్లో మనం ఇందాక ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసేసుకోవాలి. బ్రెడ్ ముక్కల్ని మొత్తం బౌల్లో పెట్టేసుకున్న తర్వాత మనము ఇందాక ఫ్రిడ్జ్లో ఉంచిన కస్టర్డ్ పాలను తీసుకోవాలి.
కస్టర్డ్ పాలను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టడం వల్ల ఏంటంటే ఈ పాలు క్రీమీగా అవుతాయి. సో అందుకోసం ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పాలను మనం ముందుగా బౌల్లో బ్రెడ్ ముక్కల్ని వేసాం కదా, సో బ్రెడ్ ముక్కలు మునిగేంత వరకు ఈ కస్టర్డ్ పాలను వేసుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ పాలను వేసుకున్నాం కదా, దీనిపై నుంచి మనం ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఫ్రూట్స్ కట్ చేసుకోలేదు, ఎందుకంటే మనకు కలర్ మారుతాయని కట్ చేసుకోలేదు. ఇప్పుడు ఫ్రూట్స్ని కట్ చేసుకుందాం. ముందు ఒక యాపిల్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత గ్రేప్స్ని కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చిన ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. నేను మాత్రం యాపిల్, బనానా, గ్రేప్స్, దానిమ్మ మాత్రమే యాడ్ చేస్తున్నాను. కొన్ని దానిమ్మ గింజలు అలాగే బనానాని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న ఫ్రూట్స్ని కస్టర్డ్ పాలల్లో వేసేసుకుందాం. కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ బౌల్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిపై నుంచి కూడా మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పాలను వేసుకోవాలి. ఫ్రూట్స్ అన్నీ మునిగేటట్టు కస్టర్డ్ పాలను వేసుకున్నాక పైనుంచి తరిగిన బాదంతో, తరిగిన పిస్తాతో, అలాగే కొన్ని దానిమ్మ గింజలతో పైనుంచి గార్నిషింగ్ చేసుకోండి. అంతే అండి, బ్రెడ్తో ఫ్రూట్ సలాడ్ రెడీ. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇందులో చక్కెరకు బదులు బెల్లాన్ని యాడ్ చేసాం కదా, బెల్లం వేస్తే టేస్ట్ మారిపోతుందేమో అనుకుంటున్నారు కదా, అస్సలు మారదండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ఈ సమ్మర్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అంతేకాదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.